ఎన్నికలకు రోజుల వ్యవధి మిగిలింది. పార్టీలో ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ప్రజలను మెప్పించేందుకు నానా ప్రయత్నాలు చేస్తున్నాయి. అధికార ప్రతిపక్షాలు ఎవరికి వారు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు? అమలాపురం నియోజకవర్గ ఓటర్లు నేతల నుంచి ఏం ఆశిస్తున్నారు? ఈసారి అయితే టీడీపీకి వేస్తున్నాం అండి. జగన్ పాలన అనేది కొంచెం నచ్చలేదు మాకు. సో బీజేపీ జనసేన అలయన్స్ ఉన్న టీడీపీ ఈసారి వాళ్ళు ముగ్గురు కలిసి వచ్చారు. రాజకీయంగా అయితే రెండు దెబ్బగా ఉన్నాయండి. ఏ వస్తుందో చెప్పలేమండి. ఏది వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఏది వస్తుంది బాగుందంటే ఏముందండి, ఇప్పుడు జగన్ గారు బాగానే చేశారు. చంద్రబాబు నాయుడు వస్తుందని అనుకుంటున్నారు కానీ అండి జగన్ గారే వస్తారేమో అనుకుంటున్నామండి పైన. నా అభిప్రాయం. యాజ్ చీఫ్ మినిస్టర్ కొన్నే చేశారు సార్, మొత్తం అన్నీ అయితే చేయలేదు. నా పేరు ప్రసాద్ అండి, మా పీ గన్నవరం అయితే జనసేన వస్తుందండి. మెయిన్ ఏంటంటే ఇక్కడ కాంగ్రెస్ పోటీ చేస్తుందండి, ఇంకా ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నారండి. పోటీ చేయడం అంటే ఓట్లు చీలిపోతాయండి. అవి జనసేనకే మెయిన్ ప్లస్ అండి. అక్కడ మాది రామచంద్రపురం నియోజకవర్గం. అయితే ఇప్పుడు అక్కడున్న పరిస్థితులు బట్టి టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా వాసంశెట్టి సుభాష్ గారు పోటీ చేస్తున్నారు. ఆయనకి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి నగ్గడానికి. మాది అంబాజీపేట అండి, గన్నవరం నియోజకవర్గం. మాకు అయితే జనసేన కొంచెం లీడింగ్లో ఉందండి. మాకు ప్రజెంట్ అయితే వైసీపీ వాళ్ళు చేసిన వాళ్ళు ఏంటంటే వాళ్ళు చేసిన 2 లక్షలు ఇస్తే 10 లక్షలు వాళ్ళు రివర్స్ తీసుకోవడం అన్నింటిలో కూడా దానివల్ల తేడా కనిపిస్తుందండి. ఇక్కడ అయితే టఫ్ ఫైట్ నడుస్తుంది అనుకున్నాం. అమలాపురం టఫ్ ఫైట్ అంటే ఎవరెవరికి? విశ్వరూప్ అండి, టీడీపీ ఆనందరావు. మీకు ఎవరు కావాలండి? అది ఆనందరావు గారు. మాది మోడేగూరు అండి, కొత్తపేట నియోజకవర్గం. ఎలా ఉంది? మాది అవుతే టీడీపీ అండి. మాకు అవుతే సత్యానందరావు అవుతాడు. ఇక్కడ వైసీపీ ఎలా ఉంది పరిస్థితి? అక్కడ వైసీపీ అక్కడ అంతగా పెద్దగా లేదండి. ఇక్కడ ఈ మా కోనసీమ జిల్లా అంతా కూడా, మా కోనసీమ ఏరియా అంతా కూడా వైసీపీ కొంచెం తగ్గుతుందండి ఈ పట్టు. అంటే మొన్న చిన్న చిన్న మిస్టేకులు జరగటం వల్ల తగ్గుతుంది. నా పేరు సతీష్ అండి, మా జనపల్లి అండి, అమలాపురం మండలం అండి. ఇప్పుడు ఇక్కడ పరిస్థితి ఏంటమ్మా, ఎలా ఉంది ఇక్కడ? ఇక్కడ వస్తే తెలుగుదేశం, జనసేన ఉమ్మడి ఎమ్మెల్యేగా హైదరాబాద్ ఆనందరావుకి చేద్దామని చెప్పి మా అభిప్రాయం అండి. అంటే వైసీపీ పథకాలు అవేం పనికిరావా? వైసీపీ పథకాలంటే ఎవరికి కొంచెం నచ్చట్లేదు. అభివృద్ధి లేదండి. పథకాలు ఉన్నాయి, పథకాలు లేవంటలేదండి. ఎవరికి ఇచ్చే వాళ్ళకి ఇచ్చారు, ఎవరికి అంటలే కానీ అభివృద్ధి కార్యక్రమాలు లేవండి. దానివల్ల కొంచెం వైసీపీకి ఎవరు చేయట్లేదు. ఎన్నికలు సమీపిస్తుండటంతో పార్టీల ప్రచార హోరు పీక్స్కు చేరింది. మిగిలిన కొద్ది సమయంలో వీలైనంత వరకు ఓటర్లను మెప్పించాలని నేతలు తాపత్రయపడుతున్నారు. తమదైన పద్ధతిలో ప్రత్యర్థులపై విమర్శలు చేస్తూ ప్రజలకు హామీలు ఇస్తున్నారు. మరి ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు? కడప ఓటర్లు నేతల నుంచి ఏం ఆశిస్తున్నారు? నచ్చలేదండి. ఏ పెట్టిన రాష్ట్రాలు ఎక్కువ ఖర్చులు అన్నీ ఉన్నాయి. మాకైతే మళ్ళీ కొత్త ప్రభుత్వం వస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. సార్, గత ప్రభుత్వంలో వచ్చేసి నవరత్నాలు పెట్టినాము, ప్రతి ఇంటికి గడప గడపాలు ఇస్తున్నామని అంటారు. చేసింది ఏం లేదు కదా. ఇప్పుడు సపోజ్ వైన్ షాప్లే ఉన్నాయి, ఊరు బయట పెట్టారు. అక్కడ ఏదైనా తాగి కొట్లాడుకున్నా చంపుకున్నా దిక్కు లేదు. అన్ని ఊరు బయట పెట్టేశారు, కీళ్ళే ఉన్నాయి. ఏ పట్టుకున్నా కూల్ డ్రింక్ లేదు, కొత్త బ్రాండ్ మొత్తం ఇచ్చేసి. ఇలాంటి పరిపాలన ఇక్కడ ఏ ప్రభుత్వం లేదు, వాళ్ళ ఆయన ప్రభుత్వం కూడా లేదు. ఆయన రాజశేఖర రెడ్డి మళ్ళీ మంచిగా చేశాడు. ఈ జగన్ మన కడప జిల్లా వాడు అని చెప్పేసి అందరూ మోసం, మేము కూడా ఓట్లు వేసాము. కానీ ఈసారి ప్రభుత్వం అనేది నచ్చదు. జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు అన్నీ చేసినాడు. ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో వచ్చేసి మామూలుగా బీజేపీ, జనసేన ముగ్గురు, టీడీపీ అలవెన్స్తో సూపర్ 6 పథకాలు పెట్టాడు. అలాగే 4,000 రూపాయలు 4,000 రూపాయలు పింఛను పెంచుతూ ఉంటాను. ఈడు ఎందుకంటే ఇంతకుముందు నేను కూడా భూమి మీద 4 విడత వేయలే నాకు. ఈ పొద్దుడు కూడా 20,000కు కట్టుకుంటాడా. ఇప్పుడు జగన్మోహన్ పరిపాలన బాగుందంటారు? బాగానే ఉంది, బాగలేకేమి బాగుంది. పార్తీపురం, మండ్యం జిల్లా, పాల్కొండ మండలం. నా పేరు వాసు. జగన్ 5 సంవత్సరాలు పరిపాలన ఎక్కడ చూసినా లేదండి. పరిపాలన అనేది ఇది పరిపాలన కాదు. ఎక్కడ చూసినా రోడ్లు సరిగ్గా వేయడం లేదు, సదుపాయం లేదు, నిరుద్యోగ వ్యవస్థ ఎక్కువ. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ లేదు. ఒకటి మెగా డిఎస్ అన్నారు, మెగా డిఎస్ ఏది? మెగా డిఎస్ ఎక్కడ ఉన్నది? ఎక్కడ సరైన నాయకులు లేరు. కాబట్టి టీడీపీ ఎన్డీఏ కూటమి నాకు చాలా నచ్చింది.
ఆ అభ్యర్థికి మేము ఓటు వేస్తాం. నా పేరు ములు సూర్యారావు, నేను ఎక్స్-వైఎస్ఎంపీ శ్రీకాకుళం, ఇది పార్తపురం మన్యం జిల్లా, పాలకొండ నియోజకవర్గం వాస్తవ్యాన్ని. నెక్స్ట్ మళ్ళీ జగనే వస్తే మళ్ళీ పథకాలు కొనసాగిస్తాడు, ఇంతకన్నా రెట్టింపు చేస్తానన్నాడు. మా పార్టీ వాళ్ళందరము బాగానే కళావతి గారికి సపోర్ట్ చేస్తామని అనుకుంటున్నాము, చేస్తాం కూడా. ఆవిడ గెలిస్తే మళ్ళీ మేము అడగడానికి, ప్రజలకి చెరువులు అన్నీ చేయడానికి